మీరు ఇలాగైనా షార్ట్ గిన అప్లోడ్ చేసి అనుకోండి, ఖచ్చితంగా మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. సో ఏఐ వీడియోస్ అప్లోడ్ చేయకుంటే నో పెట్టండి, లేదా ఏఐ వీడియోస్ మొత్తానికి ఏఐ వీడియోస్ ఉంటే ఎస్ పెట్టండి. మొత్తం ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే కామాన్ని తీసేయండి. కామ తీస్తే ఏమైతే అంటే మనకు కీవర్డ్స్ అనేది వర్క్ అవుతుంది, అంటే సర్చ్ బార్లో వెళ్తాయి అనమాట. మీరు ఏదైతే షార్ట్స్ అప్లోడ్ చేసిండ్రో ఆ షార్ట్ అనేది సర్చ్ బార్లో వెళ్ళడానికి ఇవి కామ తీసేస్తే సో ఇది వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ కావు. చికెన్ కర్రీ ఎలా చేయాలి, చికెన్ కర్రీ తెలుగులో ఒకటి రెడీ చేయండి. మన షార్ట్ అయితే చూడకండి, ఇట్లా స్క్రోల్ చేయండి. వేరే వాళ్ళ షార్ట్ అనేది 5 సెకండ్స్ చూడండి. ఇట్లా 5 సెకండ్స్ చూసిన తర్వాత వేరే వాళ్ళు ఇంకా 5 సెకండ్స్ చూడండి. ఒక 3 షార్ట్ అనేది చూడండి. ఇలా 3 షార్ట్ చూసిన తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయన్నమాట. సో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు, ఒకటి వైట్ స్టూడియోలో అప్లోడ్ చేయొచ్చు, అండ్ ఒకటి వైట్ స్టూడియో డెస్క్టాప్లో అప్లోడ్ చేయొచ్చు. అంటే 3 వేస్లో ఉన్నాయన్నమాట. 3 స్థలంలో మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయొచ్చు, అంటే షార్ట్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. మనం ఎక్కడ నుండి షార్ట్ అప్లోడ్ చేస్తే వెంటనే వైరల్ అవుతుంది, చాలా క్రియేటర్స్కి తెలియదు అనమాట. సో ఈ రోజు నేను ఈ వీడియోలో షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది అది స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాంతోపాటు షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత బూస్ట్ ఎలా చేసుకోవాలి, బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ట్యాగ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి. చాలా క్రియేటర్స్ ట్యాగ్స్ పెట్టారనమాట, టైటిల్ పెట్టేస్తారు, ఒకటి థంబ్నెయిల్ పెట్టేస్తారు, వదిలేస్తారు అనమాట. సో అలా వ్యూస్ రావన్నమాట. ప్రాపర్లీ యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ ఎలా చేయాలి, దాంతోపాటు బూస్ట్ ఎలా చేయాలి షార్ట్ని, దాంతోపాటు ట్యాగ్స్ ఎలా తీసుకోవాలి, ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో అయితే. సో వీడియో మొత్తం చూస్తే ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ట్రెండింగ్ సాంగ్ ఎలా పెట్టుకోవాలి మొత్తం చెప్తాను అనమాట. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వీడియో మొత్తం చూడండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తారు, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సో చాలా కనిపిస్తాయి అన్నమాట. వీడియోస్ కనిపిస్తాయి, షార్ట్స్ కనిపిస్తాయి, లైవ్ కనిపిస్తుంది, పోస్ట్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. కెనాట్ ఓపెన్ కెమెరా అయితే అంటుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే గాయస్ సో ఇక్కడ మనకు చూడండి షార్ట్ ఉంది చూడండి. షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ సెలెక్ట్ చేసుకుంటే లేదా వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఏమైతుంది అంటే మనకు అండ్ క్వాలిటీలో వస్తాయి అన్నమాట, హెచ్డి క్వాలిటీలో వస్తుంది. కాబట్టి మనం వీడియో సెలెక్ట్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాదు మనకి ఇక్కడ షార్ట్ అనేది వస్తుంది, రికమెండ్ చేస్తుంది చూడండి. నేను ఇక్కడ షార్ట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నా, ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కాదు చూడండి, సో ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు చూడండి కాదు దీన్ని నెక్స్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ చేస్తే కాదు చూడండి. సో నెక్స్ట్ చేసిన తర్వాత కాదు సో ఇక్కడ సౌండ్ అయితే మ్యూట్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి సౌండ్ అయితే మ్యూట్ పెట్టాను ఇక్కడ మనకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ మనకి యాడ్ సౌండ్ ఉంది చూడండి. మీరు సౌండ్ పెట్టుకోవాలంటే సౌండ్ ఉంది చూడండి, ఇక్కడ సౌండ్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ సౌండ్ సెలెక్ట్ చేసుకుంటే కాదు చూడండి. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ సాంగ్స్ కనిపిస్తాయి. మీరు నచ్చిన ట్రెండింగ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను చేస్తానంటే కాదు ఇక్కడ ఏదో ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక సాంగ్ అనేది ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ చూడండి 19 మిలియన్ షార్ట్స్ అయితే దీనిపైన తీశారనమాట. ఇక్కడ 6,84,000 అండ్ షార్ట్స్ తీశారనమాట. ఇక్కడ 4.6 మిలియన్ షార్ట్స్ తీశారు. ఏది ట్రెండింగ్ ఉన్నాయంటే పాసో, బిఎం, సాల్టో, స్లోవేడ్ ఇది ఒక ట్రెండింగ్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. అండ్ ఓకే చేస్తాను అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ సాంగ్ అయితే వచ్చేసింది చూడండి కదా, జాగ్రత్త చూడండి. మీరు ఇలాగైనా షార్ట్ గిన అప్లోడ్ చేసి అనుకోండి, ఖచ్చితంగా మీ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఎలా అని చూడండి గాయస్ ఇక్కడ పవర్ అయితే గాన్ అయిపోయింది. సో మనకు పవర్ గాన్ అయిపోయింది కాబట్టి మనకు వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో డైరెక్ట్ మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏముందంటే సాంగ్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంది చూడండి గాయస్, చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే కదా చూడండి మనం కొద్దిగా ఫిల్టర్ చేసుకోవచ్చు. పాప్ ఉంది, డ్రీమీ ఉంది, సాఫ్ట్ ఉంది, లక్స్ ఉంది, నీకు ఎలక్ట్రిక్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్రామా ఉంది చూడండి, చాలా ఉన్నాయి. నాకు ఇక్కడ డ్రీమీ అనేది చాలా బాగుంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా బ్రైట్ అయింది, నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్నా కాబట్టి మీకు మీరు చేసుకోండి. నేను ఇక్కడ సో క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. ఓకే, అండ్ కూడా ఓకే ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు టెక్స్ట్ పెట్టుకోవాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ పెట్టుకోవాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ రైట్ చేసుకొని సో మీ ఛానల్ నేమ్ అయితే బ్రాండ్గా ఉంటుంది కాబట్టి బ్రాండ్ నేను శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇట్లా రైట్ చేస్తాను అనమాట. ఇది ఎందులో అప్లోడ్ అవుతుంది, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ అప్లోడ్ అవుతుంది కాబట్టి తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ అయితే రైట్ చేస్తా చూడండి. కొద్దిగా చిన్నగా చేసుకుంటాను అండ్ ఇట్లా పెద్దగా వస్తాయి, ఇట్లా చిన్నగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటుంది ఓకే చేసేస్తాను. ఇక్కడ అంటే బ్రాండ్లో ఉంటాయన్నమాట, డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఓకే, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేను మీకు క్యాజువల్గా చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ మనకి ఇక్కడ సో ఇంకేమైనా ఎడిటింగ్ ఉందంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం చేసిన తర్వాత కాదు ఇక్కడ సో ఇప్పుడు మనకు సాంగ్ వచ్చింది. ఇక్కడ సాంగ్కి తీసేయచ్చు, లేదా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సాంగ్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి వైరల్ అవుతుంది కాబట్టి సాంగ్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేస్తే కాదు చూడండి, జాగ్రత్త చూడండి కాదు ఇక్కడ. సో ఇక్కడ మనకు టైటిల్ పెట్టుకోవాలి. టైటిల్ ఏం పెట్టుకుంటారో ఫస్ట్ మీరు చూజ్ చేసుకోండి. షార్ట్ కట్లో టైటిల్ పెట్టుకోవాలి. మీరు దేనిపైన వీడియో చేస్తున్నారో ఫస్ట్ మీరు చూజ్ చేసుకోండి.
నేను ఎగ్జాంపుల్ కోసం నేను సో వ్లాగింగ్కి సంబంధించి లేదా కుకింగ్కి సంబంధించి వీడియో చేస్తాను అనమాట. సో చికెన్ కర్రీ ఎలా చేయాలి, చికెన్ కర్రీ తెలుగులో ఒకటి రెడీ అండి. చికెన్ నేను మొత్తం రెడీ చేసి మీకు చెప్తాను అనమాట. చికెన్ కర్రీ చూడండి, చికెన్ కర్రీ ఇన్ తెలుగు పెట్టుకున్న చూడండి, చికెన్ కర్రీ ఇన్ తెలుగు పెట్టుకున్న ఒకటి ఇంగ్లీష్లో కూడా పెట్టుకోండి, ఒకటి డాట్ ఇచ్చేసి అండ్ స్లాష్ ఇచ్చేసి హౌ టు మేక్ చికెన్ కర్రీ అని పెట్టుకోండి. నేను పెట్టేస్తాను చూడండి. ఒకటి ఇంగ్లీష్లో పెట్టాను చూడండి, ఏం పెట్టాను చూడండి, చికెన్ కర్రీ ఇన్ తెలుగు పెట్టినా చూడండి, అండ్ ఇంకోటి ఇంగ్లీష్లో పెట్టాను హౌ టు మేక్ చికెన్ కర్రీ అని పెట్టినా. సో ఒకటి అండ్ ఏదైనా ఒకటి ఇచ్చేయండి అనమాట, చికెన్ కర్రీ లాగా అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు టైటిల్ కాపీ చేసేసుకోండి, ఇట్లా సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసేయండి. ఓకే, కాపీ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ షో మార్క్ కనిపిస్తుందా, ఈ షో మార్క్ సెలెక్ట్ చేయండి. షో మార్క్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసినరా అండ్ ఇప్పుడు సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు యాడ్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. రిలేటెడ్ వీడియో ఉంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు, మనకు ఏదైనా రిలేటెడ్ వీడియో ఉంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అట్రిబ్యూషన్ చూడండి, లాస్ట్లో అట్రిబ్యూషన్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. కంటెంట్ ఉంటుంది చూడండి, అల్టరేట్ కంటెంట్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే ఇక్కడ నో పెట్టేయండి. నో పెట్టేసి సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఎందుకోసం అంటే మన ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, సో మీ ఓన్ ఫేస్తో వీడియో అప్లోడ్ చేస్తున్నారా, మనకు మొత్తం అడుగుతుంది కాబట్టి మీరు సో ఏఐ వీడియోస్ అప్లోడ్ చేయకుంటే నో పెట్టండి, లేదా ఏఐ వీడియోస్ మొత్తానికి ఏఐ వీడియోస్ ఉంటే ఎస్ పెట్టండి. ఓకే, ఎస్ పెట్టేసి వదిలేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ పైకి రండి, ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేయండి. పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చూడండి ఇక్కడ పిక్చర్ అంటే ఏదైనా వైరల్ పిక్చర్ ఉంది అనుకుంటే చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అంటే మనకి ఏదైనా వైరల్ కనిపిస్తుంది అనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కానీ డిఫరెంట్ మీకు నచ్చినలాగా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి ఏదైనా కానీ డిఫరెంట్ పెడుతున్నాను అనమాట. సో ఇట్లా డిఫరెంట్ పెడుతున్నాను అండ్ మీకు ఇది నచ్చింది అనుకోండి, ఇట్లా ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైనలీ అప్లోడ్ షార్ట్స్ కనిపిస్తుంది, దీనికి ఇట్లా సెలెక్ట్ చేసేయండి. డైరెక్ట్లీ అప్లోడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనకు ఫ్యూ మినిట్లో అప్లోడ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే మీకు ప్రాపర్లీ ఎస్ఓ చేసుకుందాం. ఎలా ఎస్ఓ చేసుకుందాం మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్. ఇక్కడ సింప్లీ ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ క్రోమ్ ఉందా, క్రోమ్లో సెలెక్ట్ చేయండి. ఇలా క్రోమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే గాయస్ సో ఇక్కడ మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ర్యాపిడ్ సర్చ్ ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అని వచ్చిందా, దీనికి సెలెక్ట్ చేయండి. ఇది చాలా వైరల్ ట్యాగ్స్ ఇస్తాయి అన్నమాట. మీరు తీసుకోండి, ఇందులో నుంచి మీరు తీసుకుంటే మీ షార్ట్ అనేది సో ఖచ్చితంగా వైరల్ అవుతాయి. చూడండి ఇక్కడ నేను ర్యాపిడ్ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి ఇవన్నీ కుకింగ్స్ వస్తున్నాయి, ఆల్ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ గ్రోవింగ్ అంటుందా, దీనికి ఓకే చేయండి. ఓకే చేస్తే చూడండి గాయస్ ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఏదైనా లాగిన్ చేసుకోండి, నేను ఇక్కడ కంటిన్యూ చేస్తా, మెయిల్ ఐడి ఏదైనా లాగిన్ చేస్తాను అనమాట. ఓకే గాయస్ ఇక్కడ స్టార్టింగ్ గ్రోవింగ్ అంటుంది కదా, ఇది మర్చిపోయాను. సో ఇది కాదు, ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్లో చూడండి గాయస్ ఇక్కడ ట్యాగ్స్ జనరేట్ అంటుందా, ఇక్కడ ట్యాగ్ జనరేట్ అంటుంది చూడండి. ఇది ఇక్కడ గెట్ స్టార్టింగ్ ఫర్ ఫ్రీ అంటుంది, ఈ ఫ్రీగా వదిలేయండి. ఇక్కడ ట్యాగ్ జనరేట్ అంటుందా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి యూట్యూబ్ ట్యాగ్ జనరేట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడైతే వచ్చేసింది. సో నేను మర్చిపోయాను ట్యాగ్స్ ఎలా తీసుకోవాలి, ఇది కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి దీంట్లో నేను ఎప్పుడు జనరేట్ చేయాలి కాబట్టి మీకు ఇక్కడ సో కొద్దిగా మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ ట్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్స్ అంటుందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి ఇక్కడ అనమాట. సెలెక్ట్ చేయండి. మీరు అయితే ఇప్పుడు చూడండి, మీరు అయితే టైటిల్ కాపీ చేసుకున్నారో ఆ టైటిల్ మీరు ఇక్కడ తీసుకోండి అనమాట. టైటిల్ నేను తీసుకుంటా చూడండి, ఆ టైటిల్ పేస్ట్ చేస్తా చూడండి. నేను హౌ టు మేక్ చికెన్ కర్రీ ఒకటి పెట్టినా అండ్ ఇంకోటి చికెన్ కర్రీ ఇన్ తెలుగు అది ఒకటి పెట్టినా. సో దీన్ని నేను చేస్తాను ఇప్పుడు జనరేట్ చేస్తాను, ట్యాగ్స్ మొత్తం జనరేట్ చేస్తాను. ఇలా జనరేట్ చేయండి. వన్స్ జనరేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి గాయస్ ఇక్కడ టోటల్ మనకి ఇక్కడ ట్యాగ్స్ మొత్తం ఇచ్చింది చూడండి. చాలా వైరల్ ట్యాగ్స్ అనమాట. చూడండి హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు, హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు ఫ్రై తెలుగు అండ్ ఇక హౌ టు మేక్ చికెన్ గ్రేవీ ఇన్ తెలుగు, ఇవన్నీ వచ్చినాయి చూడండి. మనకి ఇక్కడ కాపీ ఉంది చూడండి, కాపీ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సింపుల్ ఇట్లా కాపీ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీకు నోట్బుక్లో వెళ్ళిపోండి, ఒక నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి. ఇలా నోట్ ప్యాడ్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసేస్తే వన్స్ ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ మీరేం చేస్తారంటే మనకు ఇలాంటిది ఒకటి కావాలి అండ్ ఇంకోటి కామ ఉన్నది కూడా కావాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా కిందికి వచ్చేయండి, ఇట్లా కిందికి వచ్చేసి సో వన్స్ ఇట్లా కిందికి వచ్చి వన్ మోర్ ఇంకోటి కాపీ చేయండి అనమాట, అండ్ పేస్ట్ చేయండి అనమాట. అండ్ ఇట్లా పేస్ట్ చేస్తాను అనమాట. 1 సెకండ్ వస్తలేదంటే పేస్ట్ చేసిన. సో ఇది వన్ మోర్ పేస్ట్ చేసిన అనమాట. ఇవన్నీ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ కామ ఉన్నాయని చూడండి, కామ ఉన్నాయని ఇట్లా తీసేయండి. సో ఇట్లా రిమూవ్ చేసేయండి, కామ ఉన్నాయని రిమూవ్ చేసేయండి. సో ఇవన్నీ కామ రిమూవ్ చేసి మీ ముందట వస్తాను అనమాట. మీరు ఎలా చేస్తానని మీకు చూపిస్తాను.
సో ఇవన్నీ కామ ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళండి. చూడండి guys, ఇక్కడ టోటల్ నేను ఇక్కడ కింద తీసుకున్నా చూడండి, టోటల్ కీవర్డ్స్ అనేది కింద ఇట్లా లైన్ వైజ్గా తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకు కామ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ టోటల్ కామాన్ని ఇట్లా రిమూవ్ చేసుకోండి. 1 by 1 ఇట్లా కామ రిమూవ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ చెప్తున్నా చూడండి guys, ఇక్కడ మర్చిపోయారు లేకపోతే 1 సెకండ్, ఇది కింద అయిందంటే మళ్ళీ కింద అయింది. సో ఇట్లా కామ తీసేయండి. సో కొద్దిగా స్టక్ అవుతున్నది స్మార్ట్ ఫోన్ అనేది. అండ్ ఇట్లా జస్ట్ ఇది ఒకటి మొత్తం ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే కామాన్ని తీసేయండి. కామ తీస్తే ఏమైతే అంటే మనకు కీవర్డ్స్ అనేది వర్క్ అవుతుంది, అంటే సర్చ్ బార్లో వెళ్తాయి అనమాట. మీరు ఏదైతే షార్ట్స్ అప్లోడ్ చేసిందో ఆ షార్ట్ అనేది సర్చ్ బార్లో వెళ్ళడానికి ఇవి కామ తీసేస్తే సో అది వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ కావు. ఓకే, మొత్తం తీసేసిన తర్వాత నేను ముందు రాస్తానమాట. ఓకే, చూడండి guys, ఇక్కడ మొత్తం టోటల్ కామ మొత్తం తీసేసిన. ఈ కామ మొత్తం తీసేసిన తర్వాత guys, ఇక్కడ సింపుల్ మనకైతే అప్లోడింగ్ అయితే జరుగుతున్నది. మనం ఇక్కడ కామ తీసేసిన ఒకటి కామ ఉన్నది తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి, కామ లేనిది మీరు ఏం చేస్తారంటే టోటల్ కాపీ చేసేసుకోండి. ఇలా టోటల్ 1 సెకండ్ ఇలా టోటల్ సెలెక్ట్ చేసేసి కిందికి రండి. ఇట్లా జస్ట్ ఇక్కడ వరకు రండి, ఇక్కడ వరకు వచ్చేసి సేమ్ కాపీ చేసేసుకోండి. సింపుల్ కాపీ చేసుకున్నారా, సింపుల్లీ మీరు అయితే షార్ట్ అప్లోడ్ చేసినారో ఆ షార్ట్ అనేది వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. వైట్ లిస్ట్లో వెళ్ళిన తర్వాత షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ నేను షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా చూడండి, ఈ ఫస్ట్ షార్ట్ అనమాట. ఇది అప్లోడ్ అయితే అయిపోయింది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తు కనిపిస్తుందో ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేయండి. ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే కీవర్డ్స్ మనం కాపీ చేసుకున్నామో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉంది చూడండి, ఈ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి రండి, ఇక్కడ వరకు రండి, జస్ట్ ఇట్లా కిందికి చేయండి. అండ్ ఇప్పుడు పేస్ట్ చేసేయండి. అవునా, పేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు యువర్ క్వెరీస్ అని రైట్ చేసుకోండి, యువర్ క్వెరీస్ అని రైట్ చేసుకోండి. ఓకే, సో ఒక 2 చుక్కలు ఇచ్చేయండి అండ్ ఓకే అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే guys, ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. షార్ట్స్ ఇస్తుంది ఇవ్వండి. అండ్ మీకు ఫన్నీ అయితే ఫన్నీ ఒకటి ఇచ్చుకోండి, అంటే ఫన్నీ ఇలా ఉంటే మీ షార్ట్ ఫన్నీ ఇచ్చేయండి. అంటే మీకు ఫన్నీ ఉండదు కాబట్టి, మీరు కుకింగ్కి సంబంధించింది కాబట్టి ఫన్నీ తీసేయండి, ఫన్నీ వర్క్ అవ్వదు. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే షార్ట్స్ రైట్ చేస్తుంది అండి, షార్ట్స్. ఓకే, షార్ట్స్ అయితే వచ్చేసింది. మీ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి, ఛానల్ నేమ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఇచ్చేస్తుంది అండి. చూడండి, నేను ఒక తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చేసాను. సో మీకు ఇంకా కావాలంటే ఇచ్చుకోండి, నేనైతే ఇన్ని ఇస్తున్నా. మీకు నచ్చిన ఇచ్చుకోండి, ఒక 15 వరకు ఇచ్చుకోండి. వైరల్ ట్యాగ్స్ అని 15 వరకు ఇచ్చుకోండి. 15 వరకు ఇచ్చిన తర్వాత కాదు సింప్లీ. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 1 by 1 తీసుకొని మీకు చూపిస్తుంది చూడండి guys, ఇక్కడ ఇవి మీకు చూపిస్తాను. 1 సెకండ్, ఇవి చూడండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ చూడండి. దీన్ని స్టెప్ బై స్టెప్ కాపీ చేసుకోండి. అండ్ లేదా ఇలా కూడా తీసుకుంటే నడిచిపోతుంది. దీన్ని ఇట్లా తీసుకొని అండ్ ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు కాపీ. ఓకే, ఇది కాపీ అయిపోయిందా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయి అండ్ మీకు చూపిస్తుంది అండి ఇక్కడ షో మోర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఆల్టర్నేట్ కంటెంట్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. మనకి ఇక్కడ యాడ్ ట్యాగ్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేసేయండి. ఓకే, ఒక ట్యాగ్ అయిపోయింది. అండ్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సెకండ్ ట్యాగ్ కూడా తీసుకోండి అనమాట. అండ్ కాపీ చేసుకుంటుంది. సెకండ్ ట్యాగ్ ఎక్కువ ఉందబ్బా, ఇది అనమాట. అండ్ ఇది కాపీ చేస్తాను. 1 సెకండ్, ఇది కొద్దిగా స్టక్ అవుతుంది. అండ్ ఎందుకు రాబోయి స్టక్ అవుతుందో అండ్ ఇలా అనమాట. నేను 2 కాపీస్ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ట్యాక్స్లో వచ్చాను చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాను అనమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే తీసుకోండి. స్టెప్ బై స్టెప్ తీసుకున్న తర్వాత సేమ్ యాక్టిస్ మొత్తం పేస్ట్ చేసేసి సింపుల్ బ్యాక్ వచ్చండి. నేను ఓన్లీ 2 మాత్రమే చూపించిన, మీరు మొత్తం తీసేసుకొని సేమ్ పేస్ట్ చేసి వదిలేను అనమాట. సింప్లీ పేస్ట్ చేసి వదిలేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు మళ్ళీ ఇంకా పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మాకు అన్లిస్ట్లో ఉందా, సింప్లీ ఇక్కడ పబ్లిక్ ఉందా, పబ్లిక్ చేసేసి సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేసిన తర్వాత గాయస్ సింప్లీ పబ్లిక్ అయితే అయిపోతుంది. సో ఇట్లా నేను పబ్లిక్ చేస్తుందండి, మీ కాళ్ళ ముందు పబ్లిక్ చేస్తున్నా. సో ఇది వన్స్ పబ్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ షేర్ ఉందా, షేర్ బటన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకోండి, లింక్ కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళిపోండి. ఇలా వాట్సాప్లో వచ్చిన తర్వాత గాయస్ పేస్ట్ చేయండి, ఆ లింక్ అయితే పేస్ట్ చేయండి. దీన్ని బూస్ట్ అంటారు అనమాట, మీకు బూస్ట్ చేసి చూపిస్తున్నా. ఓకే, సో ఇలా బూస్ట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఓకే చేసేయండి. సో ఇప్పుడు మనం షార్ట్ని ఓకే చేద్దాం. ఇప్పుడు షార్ట్ అయితే ఇలా ఓకే వేసుకోండి. సో ఇలా ఓకే వేసేస్తే కాదు షార్ట్ అయితే వస్తుంది. మన షార్ట్ అయితే చూడకండి, ఇట్లా స్క్రోల్ చేయండి. వేరే వాళ్ళ షార్ట్ అనేది 5 సెకండ్స్ చూడండి. ఇట్లా 5 సెకండ్స్ చూసిన తర్వాత వేరే వాళ్ళకి ఇంకా 5 సెకండ్స్ చూడండి. ఒక 3 షార్ట్ అనేది చూడండి. ఇలా 3 షార్ట్ చూసిన తర్వాత మళ్ళీ కిందికి రండి, ఇట్లా ఇంకా కిందికి రండి. అండ్ ఇంకా కిందికి రండి. అండ్ ఇంకా కిందికి రండి. సో ఇప్పుడు మన షార్ట్ వస్తుంది చూడండి. ఇలా షార్ట్ వచ్చిన తర్వాత పూర్తి షార్ట్ అనేది జస్ట్ మీరు పూర్తి షార్ట్ చూసేయండి, జస్ట్ కాదు పూర్తి షార్ట్ చూసేయండి. పూర్తి షార్ట్ చూసిన తర్వాత కాదు ఒక లైక్ మాత్రం ఇట్లా ఇచ్చేయండి.
సో ఇట్లా లైక్ మాత్రం ఇచ్చేయండి. లైక్ ఇచ్చిన తర్వాత వదిలేయండి. సో దీన్ని బూస్ట్ అంటారు అన్నమాట. ఓకే, సో దీన్ని బూస్ట్ అంటారు కాబట్టి సో ఇలా అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇలా బూస్ట్ చేసి వదిలేయండి. రిజల్ట్ అయితే మీరు పక్కా వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా గాయస్. సో మీరు చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఓకే, చూశారు కదా గాయస్, షార్ట్ ఇలా అప్లోడ్ చేయండి. షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని బూస్ట్ చేసి వదిలేయండి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు బూస్ట్ చేసి వదిలేండి. అండ్ ట్యాగ్స్ అయితే అలా తీసుకోండి, మీరు పబ్లిష్ చేసేయండి. షార్ట్ అలా తీసుకుంటారు అండ్ ట్యాగ్స్ అలా తీసుకున్న తర్వాత మీరు సో అలా జనరేట్ చేసి సో ప్రాపర్లీ ఎస్ఏ చేసి వదిలేయండి. మీకు మళ్ళీ దాన్ని బూస్ట్ చేసి వదిలేయండి. అప్పుడు మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. సో ప్రాపర్లీ సో మొత్తం అయితే చెప్పాను అనుకుంటున్నా. సో ఏదైనా మర్చిపోతే క్షమించండి గాయస్. ఎందుకోసం అంటే సో ఏం చెప్తాను, సో మర్చిపోతే క్షమించండి అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.